మీ దేవి జ్యేష్ఠాదేవి ఒక చిన్న స్టోరీ. ఈ కథ నచ్చినట్టుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత. ఒకసారి వీరిద్దరూ ఓ చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారో అని. ఈ విషయంపై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు. అలా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు తలడి ముందుగా వెళ్ళి నిలుచున్నారు. తమిద్దరు ఎవరమ్మా కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్యం దేవత, దరిద్ర దేవత ఇద్దరు ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారి నోట మాట రాలేదు. ఇద్దరు ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతడికి తెలియదు. ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకొని ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు. ఇంతకీ మీకిద్దరికి వచ్చిన సందేహం ఏంటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు. ఇద్దరిని మెప్పించిన వ్యాపారి, అమ్మ ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గంలో కానీ ఎవ్వరూ ఉండరు అని అన్నాడు. అలాగే ఓ అమ్మ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే నీ అంత అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో అంతే విషయం విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు. అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపాదన కూడా లేకుండా చేస్తుంది. ఏం చేసేది భగవంతుడా అంటూ తల పట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే, అమ్మ ఓ లక్ష్మీదేవి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గంలో కానీ ఎవ్వరూ ఉండరు అని అన్నాడు. అలాగే అమ్మ ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే నీ అంత అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు. ఆ వ్యాపారి ఎవరి మనసులు నొప్పించిన విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తి పరిచింది. అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడు. వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరు అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పిల్లలు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి విజేతలమని అనుకుంటామో వీళ్ళెర్రగా నిజానికి నిజమైన విజేత వ్యాపారే. ఎందుకంటే అతడు ఐశ్వర్యదేవత అయిన లక్ష్మీదేవి అభిమాన్ని పొందటమే గాక లక్ష్మీదేవి వద్ద శత్రువైన జ్యేష్ఠాదేవి సైతం సంతృప్తి పరిచాడు. కాబట్టి నిజమైన విజేత వ్యాపారే.